జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే అండి. మనందరికీ కూడా డబ్బులు సేవ్ చేసుకోవాలి అని ఉంటుంది కదండి. సేవింగ్స్ గురించి ఆలోచించే ముందు మనము ఖర్చుల గురించి ఆలోచించి ఖర్చులు ఎలా అయితే కంట్రోల్ చేసుకోగలుగుతామో, ఖర్చులు ఎంతవరకు తగ్గించుకోగలుగుతాము అనే దాని గురించి ముందు డిస్కస్ చేసుకుంటే మనము మంచిది. వేరెవరితోనూ డిస్కస్ చేసుకోనక్కర్లేదు, మనలో మనమే డిస్కస్ చేసుకొని డిసైడ్ అయితే చాలా బెటర్. సరే, ఈ వీడియోలో దానికి సంబంధించిన కొన్ని వివరాలు మాట్లాడుకుందాము. మన మైండ్ సెట్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఖర్చులు తగ్గించుకునేటట్టుగా సింపుల్గా స్టడీగా లివ్ చేయడానికి కావలసిన సదుపాయాలు మనము ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనే వివరాల గురించి కొన్ని ఫార్ములాస్ అయితే మాట్లాడుకుందాము. ఇది ఎస్పెషల్లీ లేడీస్కి ఉపయోగపడేదన్నమాట. ఇంటి సేవింగ్స్, ఇంట్లో ఖర్చులు తగ్గించుకోవడము ఇలాంటివన్నీ కూడా ముందు ఆడవాళ్ళ నుండి మొదలయ్యాయి అని అనుకోండి, ఆటోమేటిక్గా ఇంట్లో వాళ్ళందరూ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తారు. సో ఆడవాళ్ళు ఎలాంటివి నేర్చుకోవాలి, ఎట్లాంటివి నేర్చుకోవడం గురించి పక్కన పెట్టండి, ఎలాంటివి ఫాలో అవ్వాలి అనే వివరాలు నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను కొన్ని వివరాలు అయితే షేర్ చేసుకోగలుగుతాను ఈ వీడియోలో. అది ముందుగా మనము తగ్గించుకోవడము అనేది ఎక్కడ మొదలవుతుందంటే వంటగదిలో మొదలవుతుందండి. వంటగదిలో మొదలవుతుంది. ఎట్లా? వస్తువులు తక్కువగా వాడడము, ఎక్కువ మొత్తము వార్డ్రోబ్స్ నిండా కబోర్డ్స్లో అన్ని సామాన్లు, చాలా చాలా కడాయిలు, మల్టిపుల్ కుక్కర్లు, పాడైపోయిన పాత కుక్కర్లు కూడా ఉంచేసుకుంటాం. ఏదన్నా తాలింపుకుంటుందిలే, ఏదన్నా ఉడకబెట్టుకోవడానికి ఉంటుందిలే, ఏదైనా వేపుడు చేసుకోవడానికి ఉంటుందిలే అని చెప్పి చాలా కూడా పాతవి స్టాక్ పెట్టుకుంటాము. మార్కెట్లో ఆఫర్లో వచ్చినవి కొనుక్కొని తెచ్చుకుంటాము. ఇంకా బయట ఎవరైనా గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు కదా, ఏమైనా ఫంక్షన్స్కి అవి వచ్చి చేరుతూ ఉంటాయి. ఈ విధంగా ఫుల్గా అసలు ఖాళీ అనేది లేకుండా తయారైపోతుంది వంటగది. సో అలా అయితే ఎప్పుడూ కానివ్వద్దు. చాలా ఖాళీగా ఉండాలి. అంటే మనకు కావలసిన వస్తువులు మాత్రమే ఉండాలి. సరే, ఇవన్నీ ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పారు, కావాల్సినవి మాత్రమే ఉండాలి, నా దగ్గర 2 కుక్కర్లే ఉంటాయి, 2 కడాయిలే ఉంటాయి, 4 ప్లేట్లే ఉంటాయి, 6 డజన్ గ్లాసులే ఉంటాయి, అలా ఇలా ఏవో ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పారు మీరు. ఇప్పుడు ఏంటి కొత్తగా ఖర్చులు తగ్గించుకోవడానికినో సామాన్లు తగ్గించుకోవడానికి సంబంధం ఏంటి? ఏమీ కొనట్లేదు కదా, ఆల్రెడీ ఉన్నవేవో ఉన్నాయి, ఇకపై ఏమీ కొనము, ఇప్పుడు ఏం చేయాలి అని అంటారా? ఇప్పుడు ఏం చేయాలి అని అంటే డీక్లటర్ చేసేయండి. వంటగదిలో డీక్లటరింగ్ అనేది మొదలు పెట్టేసేయండి. ఏంటి? ఇంతకు ముందు కూడా ఒకసారి మాట్లాడుకున్నాము, కొన్ని నెలలుగా సంవత్సరాలుగా కూడా మనము ఏదైనా వస్తువుని వాడకుండా ఉన్నామే అనుకోండి, దాన్ని అసలు ముట్టుకుని దాన్ని వాడాల్సిన అవసరం అనేది పడనే లేదు ఇన్నాళ్లలో అనే వస్తువులు కొన్ని ఉంటాయి కదా, వాటి అవసరము ఇక ముందు కూడా మనకి పడదు. కాబట్టి ఆ వస్తువులన్నింటినీ కూడా డీక్లటర్ చేసేయాలి, కిచెన్లోంచి తీసేద్దాము. ఎలా అనంటే అవి ఎవరైనా అవసరమైన వాళ్ళు ఉంటే వాళ్ళకి డొనేట్ చేసేయడం, లేదంటే సేల్లో పెట్టేసి అమ్మేసేయడము, ఇలాంటివి చేసేస్తే మంచిది మనకి. ఎందుకు అంటున్నాను అంటే, ఎప్పుడైతే మనము లిమిటెడ్గా మనకి కావలసినవి మాత్రమే, ఎన్ని కుక్కర్లు కావాలి, ఎన్ని కడాయిలు కావాలి, ఎన్ని పాల గిన్నెలు కావాలి, ఎన్ని గ్లాసులు, స్పూన్స్, ఎన్ని ప్లేట్స్ ఇవి కావాలి, వాటి వరకు మాత్రమే ఉంచుకొని వాటితోనే చేయగలగడము అనేది నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకున్నాం అనుకోండి, మన మైండ్కి అలవాటైపోతుంది. అందుకనే చెప్తున్నాను, ఆల్రెడీ కొనుక్కున్నవి కానీ, పాడైపోయినవి కానీ, ఎప్పుడైనా ఉపయోగపడతాయిలే అని దాచుకున్నవి కానీ ఉంటాయి కదా, అవన్నీ తీసేసేయండి. అసలు వద్దు మనకి. మన వంటింట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా మనం ప్రతినిత్యం ఉపయోగించేదే అయి ఉండాలి. అది ఏదైతే మనం ఉపయోగిస్తున్నామో అది మాత్రమే వంటింట్లో పెట్టుకుందాము. అప్పుడు అలా వాడడము అనేది కొన్ని నెలలు మనకి ప్రాక్టీస్ అయింది అనుకోండి, ఆ తర్వాత ఇంకా ఆటోమేటిక్గా అన్ని విషయాల్లోనూ కూడా మనం అదే మైండ్ సెట్ అనేది ఇంప్లిమెంట్ చేసేస్తాము. ఎప్పుడైతే మనము చాలా వస్తువులు పెట్టేసుకుంటున్నామో మన మైండ్లో కూడా అదే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు మన మేజర్ పాయింట్ వచ్చేసి, మన మేజర్ ప్లేస్ వచ్చేసి వంటగదే కదా, అక్కడ కనుక మనము ఈ ఫార్ములా అనేది అప్లై చేయడము స్టార్ట్ చేసాము, దానిలో ప్రాక్టీస్ అయ్యాము అని అనుకోండి, మిగిలిన అన్నిటి మీద మనకి తెలియకుండానే దాని ప్రభావం ఉంటుంది. సో పాత కుక్కర్లు కానివ్వండి, పాత కడాయిలు, కలర్ పోయిన నాన్ స్టిక్వి, ఇట్లాంటి ఏమన్నా కూడా చాలామంది దాచిపెట్టుకుంటాం కదా, అవన్నీ వద్దు. అయితే ఇంకొకటి వచ్చేసి, ఆఫర్స్లో వస్తున్నా కూడా వద్దు అసలు, 10 రూపాయలకే వస్తుంది అన్నా కూడా వద్దు అసలు. మనకి అవసరము అనుకున్నది మాత్రమే మనము తెచ్చుకుందాము. ఇంకా గిఫ్ట్గా వస్తూ ఉంటాయి కదా కొన్ని, ఏమైనా స్టీల్ డబ్బాలు కానివ్వండి, బాక్సులు, ఇలాంటివి ఏమన్నా కానీ గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఎక్కడైనా ఫంక్షన్స్లో రిటర్న్ గిఫ్ట్స్గా ఇస్తారు.
అవి కానీ వచ్చాయి అని అంటే వాటిని అలా పక్కన పెట్టేయడమే మంచిది. కొన్నిటి మీద వచ్చేసి నేమ్స్ వెయ్యకుండా కూడా ఇస్తారు. అవి మనం ఇంకొకరికి ఫార్వర్డ్ చేయడానికి, ఇంకేదన్నా మనము అకేషన్కి అటెండ్ అయినప్పుడు ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు అక్కడ ఫార్వర్డ్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. కొన్నిటి మీద ఏమో పేర్లు వేసి ఇస్తారనమాట, అకేషన్ నేమ్ కూడా వేసేసి ఇది పలానాది అని చెప్పేసి రాసిస్తారు. అలాంటివి మనం ఇంకెవరికి ఇవ్వం కదా. వాటిని మనము వంటగదిలో వాడుకోవాలి అని అనుకున్నప్పుడు దానిని ఏదో ఒక దాంతో రీప్లేస్ చేయాలే కానీ యాడ్ అయితే చేయొద్దు, అడిషన్ అయితే వద్దు. రీప్లేస్మెంట్ మాత్రమే మనము చేసేలాగా చూసుకోవాలి. సో అక్కడ వంటగదిలో ఈ సామాన్ల విషయంలో అనేది మనకి క్లారిటీ వచ్చేసింది అని అనుకోండి, ఏది ఎక్కడ ఉంది, ఇది నేను ఎందుకు వాడతాను, దీన్ని ఎందుకు వాడతాను, దీన్ని ఎందుకు వాడతాను అనే క్లారిటీ మనకు ఉంటుంది. ఇక అవి తప్ప ఇంకా హిడెన్ గాను ఎక్స్ట్రా గాను అడిషన్ ఏమీ ఉండవు అనమాట మనకి వంటగదిలో. అలాంటప్పుడు మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనం వంటింట్లో చేసే పనులు కూడా చాలా పీస్ఫుల్గా చేసుకోగలుగుతాము. అలాగే గ్రాసరీస్ వచ్చేసి మనకి ఒకేసారి 5 కిలోలు 10 కేజీలు 4-5 లీటర్ల ఆయిల్స్ ఇలా కాకుండా మనం ఇంట్లో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాము, ఈ నెలకి ఈ 1వ తారీఖు నుండి 30వ తారీఖు 31వ తారీఖు ఈ 31 రోజుల్లో ఎన్ని కేజీస్ ఆయిల్ పడుతుంది మనకి, ఎంత షుగర్, ఎంత సాల్ట్, ఎంత పప్పు, ఎంత బియ్యము అనేవి మనకు ఒక ఐడియా ఉండాలి. లేడీస్కి ఒక ఐడియా ఉండాలి. ఐడియా లేకుండా చాలా తెచ్చేసుకొని డంప్ చేసేసుకొని ఏది ఎప్పుడు అయిపోతుందో తెలియదు కదా మనకి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ తెచ్చేసుకోవడం వల్ల మనకి మనీ అనేది బ్లాక్ అయిపోతుంది. కేజీలు కొనేస్తున్నాము. ఎందుకంటే 1 కేజీ కొంటుంటే ఒక ప్రైస్ పెడతాడు, 5 కేజీస్ కొనడానికి ఇంకొక ప్రైస్, అంటే కొంచెం తక్కువకు వస్తుంది. అంటే వాళ్ళ టార్గెట్ ఏంటి, మనతో 5 కేజీలు కొనించాలి అనేది అనమాట. అప్పుడే వాళ్ళకి పెద్ద అమౌంట్ ఆఫ్ మనీ వాళ్ళ దగ్గరికి వస్తుంది, మన దగ్గర నుండి వెళ్తుంది. మనము మంత్కి మాకు ఇంతే అనేది బడ్జెట్ లాగా పెట్టేసుకొని ఆ అమౌంట్లోనే ఎంత వస్తే అంతే, ఏది వస్తే అదే కొనుక్కోవడము, అదే వాడుకోవడము అనేది అలవాటు చేసుకుంటే అది మిగిలిన అన్నిటి చోట్ల కూడా, అన్ని విషయాల్లో కూడా మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకొకటి అప్లయన్సెస్, అంటే ఆ స్టేటస్ ఉన్నవాళ్ళు, అంత రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు, అంత ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ మనీ ఉన్నవాళ్ళు అయితే వాళ్ళకి అసలు మనం చెప్పనక్కర్లేదు, ఇక వాళ్ళ ఇష్టం వాళ్ళదనమాట. ఎవరైతే మనలాంటి వాళ్ళము సేవింగ్స్ చేసుకోవాలి, ఎక్స్పెండిచర్స్ తగ్గించుకోవాలి, ఖర్చులు తగ్గించుకోవాలి అని అనుకుంటామో వాళ్ళము కిచెన్ అప్లయన్సెస్ కొనుక్కునే దగ్గర కూడా 1కి 100 సార్లు ఆలోచించుకోవాలి. ఒక మైక్రోవేవ్ కొనాలన్నా, ఒక ఎయిర్ ఫ్రైయర్ కొనాలన్నా, ఇంకేదైనా బ్లెండర్ కొనాలన్నా, ఇంకోటి ఏది కొనాలన్నా కూడా మనకి ఇది అవసరమా, ఇన్నాళ్ళు ఇది లేకుండా గడిచింది కదా, ఇకపై ఇది లేకపోతే గడవదా, ఇది ఖచ్చితంగా ఉండాలా, ఇలా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఉంటేనే పని అవుతుంది, లేదంటే లేదు ఈ కొత్త అప్లయన్స్ తెచ్చుకోవడం వల్ల అడిషనల్ బెనిఫిట్ ఏదో నాకు ఉంది అనేవి కూడా ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి కాబట్టి రిక్వైర్మెంట్స్. ఖచ్చితంగా ఇది అవసరమే, ఇది వచ్చింది అని అంటే నాకు చాలా విషయాల్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, చాలా టైం సేవ్ అవుతుంది, అలాగే చాలా ఎఫర్ట్ కూడా తక్కువ పెట్టాల్సి వస్తుంది అనేలాగా ఉంటే కనుక అప్లయన్స్ మీద మనము ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాంటిది లేదు, ఊరికే స్టేటస్ కోసం, ప్రెస్టేజ్ కోసం, చూడడం కోసము, నీకు ఇది కూడా లేదా అని నైబర్సో ఫ్రెండ్సో ఎవరైనా మన సిస్టర్సో రిలేటివ్స్ ఎవరైనా అంటారేమో అని చెప్పి దానికి మట్టుకు పోవద్దు. ఎందుకంటే నేను బ్లెండర్ ఒకటే వాడాను, ఏది బటర్ మిల్క్ చేయడము, ఇంకా ఏదైనా బ్లెండ్ చేయడానికి హ్యాండ్ బ్లెండర్ ఉంటుంది కదా మనకి లిప్స్ది, అది వాడాను కొన్నాళ్ళు, ఒక 2-3 years వాడాను. దానికి ముందు మజ్జిగ గుద్దుతోనే మజ్జిగ చేసేదాన్ని నేను, ఆ బ్లెండర్ వాడాను. అయితే ఇదేంటంటే వాడడము జస్ట్ అలా వాష్ చేసేసి మళ్ళీ లోపల పెట్టేయడం కదా. కొన్నాళ్ళకి అది నేను ఎక్కడైతే ప్లేస్ చేస్తానో అక్కడికి ఒక బ్లాక్ కలర్లో డ్రాప్స్ పడుతూ ఉన్నాయన్నమాట. సరే ఏంటనేసి ఓపెన్ చేసి చూస్తే దాని లోపలంతా కూడా డైలీగా బటర్ మిల్క్ చేయడము, ఆ ముందు ఏదైతే బటర్ మిల్క్ గ్లాస్లో డిప్ అవుతుందో దాని వరకు వాష్ చేసి లోపల పెట్టడం కదా, కొంచెం కొంచెంగా వాటర్ డ్రాప్స్ అనేవి లోపలికి వెళ్ళిపోయి ఆ లోపలంతా ఒకలాగా గ్రీజ్ లాగా ఫామ్ అయింది. ఇంకా అది అలా బయటకు వస్తుంది. నాకు అది ఇష్టం లేకుండా పోయింది, వద్దు అని చెప్పి తీసేసాను. మళ్ళీ బ్యాక్ టు మజ్జిగ గుత్తి.
స్టీల్ది ఉంటుంది నా దగ్గర, వుడ్ కూడా కాదు. ఇంకా ఇప్పుడు చూపించాను కదా మనకి ఆ డ్రాలో, నాది మాడ్యులర్ డ్రాలో అన్నీ కూడా స్టీలే ఉంటాయి. వుడ్ అయితే నాకు ఎందుకో అసలు ఇష్టం ఉండదు. ఒకప్పటి రోజులు వేరు, ఇప్పుడు వేరు కదా. ఎలాంటి వుడ్ వస్తుందో, ఎలాంటి కలర్ వేస్తున్నారో, ఏం పాలిష్ వేస్తున్నారో తెలీదు. అవన్నీ కూడా మన ఫుడ్లో కలుస్తాయి అని చెప్పేసి నేను వుడెన్ అవి ఏవి కూడా గరిటెలు ఇవన్నీ కూడా యూజ్ చేయను. ఈవెన్ మజ్జిగ గుత్తి ఇవన్నీ కూడా వుడ్ అనేది యూజ్ చెయ్యను నేను. అన్నీ కూడా స్టీలే ఉంటాయి అన్నమాట. స్పూన్స్ అన్నీ కూడా స్టీలే ఉంటాయి. సో నేను ఒకసారి ఆలోచించుకున్నాను, నిజంగా నాకు బ్లెండర్ అవసరం ఉందా? ఏం చేస్తున్నాను ఇన్ని రోజుల నుంచి బ్లెండర్తో అంటే ప్రతిరోజు బటర్ మిల్క్ అయితే చేస్తున్నా. ఆ బటర్ మిల్క్ చేయడానికి నాకు ఆ బ్లెండర్ కావాలా వద్దు అని అనిపించింది, డిస్పోజ్ చేశా. ఇంకా నేను లైఫ్లో ఎప్పుడూ కూడా బ్లెండర్ అనేది కొనను. ఇంకొకటి శాండ్విచ్ మేకర్ తీసుకున్నాము, ఎప్పుడో లేండి, అదేదో గిఫ్ట్గా వచ్చింది నాకు, ప్రెస్టేజ్ది శాండ్విచ్ మేకర్. ఒకసారి ఎన్ని శాండ్విచ్లు చేసాము దాంట్లో అని అంటే వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. కొన్ని సంవత్సరాలు అది అట్లానే ఉండింది ఇంట్లో. నాకు ఒక స్టోరేజ్కి వేస్ట్ అనమాట. దాన్ని ఇంకెవరికో యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకున్న వాళ్ళకి అడిగేసి ఇచ్చేసాను అనమాట. ఒక టైంలో మైక్రోవేవ్ కూడా నాకు గిఫ్ట్గా వచ్చింది. నాకు దాంతోనూ ఉపయోగపడలేదు, నాకు ఎలాంటి ఉపయోగం లేదు దాంతో, అది ఇచ్చేసాను. ఆ తర్వాత నేను ఎయిర్ ఫ్రైయర్ కొనుక్కున్నాను. కొంచెము వేరుశనగ పప్పులు వేయించడము, కరివేపాకుని వేడి చేయడము, ఇలాంటివి ఏవో చేశాను. కానీ నాకేమనిపించిందంటే ఈ ఎయిర్ ఫ్రైయర్ ఉంది కాబట్టి దీంట్లో చేస్తున్నాను, లేకపోతే ఈ పనులన్నీ స్టవ్ మీద అవుతాయి కదా అనిపించింది నాకు. సో నాకు అది వద్దనిపించింది. నేను నా కజిన్కి ఇచ్చేసాను, తను కుకీస్ కేక్స్ అవన్నీ చేస్తుంది. మన ఇంట్లో అవి కూడా చెయ్యము, ఎందుకంటే సాహితి తినదు. ఇంకా మాకు అంటే అలవాట్లేదు, అంత ఇంట్రెస్ట్ కూడా లేదు కుకీస్ కేక్స్ చేయడం అనేది. ఎందుకంటే ఎగ్లెస్ అయితే చేయలేము, ఎగ్ వేస్తేనే కదా కేక్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. సో అది ఇచ్చేసాను. బ్లెండర్ వల్ల నాకు ఉపయోగం లేదు, మైక్రోవేవ్ తోటి నాకు పని లేదు, అలాగే ఎయిర్ ఫ్రైయర్ తోటి నాకు ఉపయోగం లేదు. దాంతోపాటుగా వచ్చేసి శాండ్విచ్ మేకర్తో ఉపయోగం లేదు. రోటీ మేకర్ ఒకటి కొన్నాం అప్పట్లో మేము, చపాతీలు బాగా చేసుకొని తినాలి అని చెప్పి. దాంతో ఎలాంటి ఉపయోగం లేదు అని అనిపించింది. అంటే ఉపయోగించుకునే వాళ్ళకి ఏమన్నా వస్తుందేమో, కానీ నాకైతే రోటీ మేకర్తో రోటీలు చేయాల్సినంత అవసరం రాలేదు. ఎందుకంటే మా ఇంట్లో మేము తినేది ఒక 1/2 డజన్ చపాతీలు చేసేస్తే అందరికీ సరిపోతాయి ఎక్కువగా. అలాంటి దానికి నేను ఒక రోటీ మేకర్, ఒక అప్లయన్స్ అక్కడ పెట్టుకొని దానికి ఒక ప్లేస్ కేటాయించి చెయ్యాలా అని అనిపించి అది కూడా వదిలేశాను నేను. సో నాకు వచ్చేసి ఏమీ లేవు అప్లయన్సెస్. ఏమన్నా ఉన్నాయి నాకు కిచెన్లో అని అంటే ఒక మిక్సీ, ఒక గ్రైండరు, ఒక గ్యాస్ స్టవ్, అంతే ఉందన్నమాట ఇప్పుడు. అలాగే ఇంకా థింగ్స్ వాడుకునే యూటెన్సిల్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయో మీకు ఇంతకుముందు మన కిచెన్ టూర్ వీడియోలో చూపించాను కదా, ఇక అవే నేను యూజ్ చేసుకునేవి, అంతకన్నా ఏమీ లేవు. సో ఇట్లా కనుక డీక్లటర్ చేసుకోవడము స్టార్ట్ చేసాము అని అంటే ఆ సేవింగ్స్ మైండ్ సెట్, తక్కువలో వెళ్ళడము, ఉన్న దానిలో వెళ్ళడము, అంటే కోరికలు తీర్చుకోవడం కాకుండా అవసరాలు తీర్చుకోవడము అనే కాన్సెప్ట్ ఉంటుంది చూసారు. ఆ కాన్సెప్ట్లోకి మనం ఆటోమేటిక్గా మన మైండ్ అనేది మౌల్డ్ అయిపోతుంది. సో ఈ ఖర్చులు తగ్గించుకుందాము, కోరికలు తీర్చుకోవడం కాకుండా అవసరాలు తీర్చుకునే దారిలో నడుద్దాము లైఫ్లో అని అనుకునే వాళ్ళు ముందుగా కిచెన్ డీక్లటర్ చేయడం స్టార్ట్ చేసేయండి. ఇంకా తర్వాత ఏం చేయాలి అనేది నేను తర్వాత ఇంకొక వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో చెప్పిన ఈ టాపిక్, ఈ ఫార్ములా ఇంట్రెస్టింగ్గా ఉంది అని అనిపిస్తే నాకు ఒకసారి కమెంట్స్లో తెలియచేయండి. ఇంకా దీని మీద ఎక్కువగా స్టడీ అయితే ఏమీ చేయట్లేదండి, నేను ఫాలో అయ్యేది మాత్రమే చెప్తున్నాను. మీకు మ్యాచ్ అవుతుంది, ఇంట్రెస్టెడ్గా అనిపించింది, ఇది హెల్ప్ఫుల్గా ఉంటుందేమో అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. తర్వాత పూజ గదిలో చేయాల్సిన మేజర్ చేంజెస్ ఏంటనేవి చెప్తాను. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.